ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోయినా రాష్ట్రం కోసం రాత్రింబవళ్లు సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత మురళీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చేందుకే ప్రధాని మోడీని కలుస్తున్నారని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయవద్దన్నారు. సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో పేదలకు సన్నబియ్యం ఇస్తూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం ముందుకెళ్తుందని మురళీధర్ రెడ్డి అన్నారు. వెంకటేశ్వర ఆశీస్సుల వలన, నరసింహస్వామి ఆశీస్సుల వలన నాకు సమయం ఇచ్చిన మా పెద్దలందరికీ కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను. అది అవకాశం వచ్చినందుకు మాట్లాడడం అవుతుంది. మరి మా తెలంగాణ సోదరులందరూ, సోదరుమణులు, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, కాకలు, నానమ్మలు అందరూ తెలంగాణ అంటేనే చాలా ప్రశాంత వాతావరణం, తెలుగు సాంప్రదాయం అన్నట్టుంటారు. ఇది నేనేది కాదు, నేనేదో మాట్లాడడం కాదు, ప్రజలు వచ్చి అంటుంటే కూడా ఆ మాట వింటుంటాం మేము. ఆనంద మనుషులు ప్రశాంతంగా ఉంటారు. తోటోడు ఇంత లేకున్నా వానికి ఏమైనా పెట్టే ప్రయత్నం చేస్తారు మరీ అంటే అది వాస్తవం. ఇది మన తెలంగాణ సాంప్రదాయం. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర సోదరు, తెలంగాణ సోదరు డివైడ్ అయినందుకు మేమంతా బ్లడ్ సర్కిలే, ఒకటే, అంతా అన్నదమ్ములమే, అక్కజలం అన్నదమ్ములమే, కానీ ఇట్లా డివైడ్ పెట్టినందుకు ఇట్లా అనవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీమతి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా గీతక్క, మరి మా కృష్ణుడు, చిన్న కృష్ణుడు, ఆ చిన్న కృష్ణుడు అంటే మన రేవంత్ రెడ్డి సార్ కూడా చాలా ఖుషి అవుతాడు. ఆయన మాకు కూడా ఖుషి అనిపిస్తానని చూస్తుంటే. తర్వాత కుమార్తె అల్లుడు గారు, వీరు ఎంత కష్టపడుతున్నారనేది నేనేదో అనడం కాదు, నాకు కొన్ని మాటలు మాట్లాడుతున్నా. నాకు ఎవరి మీద భేదాలు లేవు. నాకు కొద్ది సమయం వచ్చింది, నేను మాట్లాడుతున్నాను. నా తప్పు ఉంటే క్షమించాలి. ఎంత కష్టపడుతున్నాడు ఆయన, తీసుకొని పని చేస్తలేడా, ఎట్లా పోతున్నాడు, ఎప్పుడన్నా నిద్రపోయే సమయం అనేది కనబడతలేదు ఆయనకు పాపం. ఇక్కడ అక్కడ పోవడం అయితేనే ఉంది, అన్నీ అయితేనే ఉన్నాయి. కాంతి అయితే ఇవన్నీ ఒక చిన్న ఇష్యూ సాల్వ్ కావాలని ఎన్నో బాధలు అవుతుంటాయి. ఇవాళ ఇంత పెద్ద ప్రాజెక్టులు, ఇంత పెద్ద సంస్థానం, ఇంత స్వచ్ఛమైన తెలంగాణలో అభివృద్ధి అంటే ఇప్పుడు ఎన్నో విధాల కష్టపడవలసి వస్తుంది. అంటే చేస్తూనే ఉండాలి. దానికోసం ఆయన తన లక్షణాలు నెరవేరాలే పార్టీ. నేను ఒకటే అంట, మళ్ళీ కూడా ప్రధానమంత్రి మోడీ సాబ్ కూడా దండం అంటా నేను. ఆయన కూడా చాలా భక్తుడు, దేశభక్తుడు. ఆయన కూడా అట్లే ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను నేను. మా నిర్మలా సీతారామక్క కూడా ఉంది అక్కడే, ఫైనాన్స్ మినిస్టర్. మాకు అందరూ కావాల్సిన వాళ్ళే ఉన్నారు అక్కడ. మేము బాధలలో ఉన్నప్పుడు ఆయన పోవడం రావడం జరుగుతుంది. అది చాలా ఆనందదాయకం. ఇలా భేదాలు వద్దు. ఎలక్షన్ అప్పుడు పార్టీ వైజ్ మాట్లాడదాం. ఇప్పుడు ఎలక్షన్ కాకుండా మనకు వచ్చేటేదో వస్తే కదా అందరికి అవుతుంది. అవి తెచ్చపట్టుకే ఆయన రాత్రి పోయి పొదుగా పోయి ఎక్కడ పోయి అక్కడ కలిసి అవన్నీ చేస్తున్నాడు. కాబట్టి నేను ఇంట్లో లేక మాట్లాడుతున్నాను, నాకు ఏదో మాట్లాడారు రాదు ఎక్కువ. అవి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఇండ్లు కట్టించుకోమవుతున్నాయి. ఎన్ని ఇళ్ళు అండి చూస్తారు కదా, ఇందిరమ్మ ఇల్లు, ఎన్నో ఇండ్లు కట్టుకోమవుతుంది దగ్గర. ఇప్పుడు నేను అనుకుంటా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ కూడా నాకంత నాలెడ్జ్ లేదు, నాకంత తెలివి లేదు, కానీ 10,000 ఇండ్లు ఇప్పుడు ఓపెన్ చేపిస్తున్నాను. కింద ఇట్లా ఎంతోమంది మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఇప్పుడు చూస్తున్నా నేను. కొన్ని పాపం బాధలు పడుతున్నారు వాళ్ళు. ఆ బాధ అనేది మాకు కూడా అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది, కానీ పరిస్థితులు అట్లా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా అన్ని ఇండ్లు తప్పకుండా కట్టించుకోమవుతుంది. కొద్దిగా వెనక ముందు బాధపడొద్దు. మన తెలుగు సాంప్రదాయం, మన తెలంగాణ సాంప్రదాయం, మనం కొద్దిగా తిన్నా మంచి ప్రశాంతంగా ఉండే లక్షణాలని మన దగ్గర ఏ బాధలు లేవు. నేను ఇంకోటి అక్కడే ఇరాన్లో నేను సరిగా వాయిపాయ, అది నేను రాను అక్కడ. పాపం ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఎందుకంటే ఏదో జరిగిపోయింది, ఆయన కూడా మహానీయుడు ఉండే. ఇటువంటివి వస్తుంటాయి కాబట్టి అటు కాకుండా మనం అందరము మనశ్శాంతంగా, మన మోడీ సాబ్ కూడా ప్రేమస్తుడు, ఆయన కూడా కుటుంబ సభ్యుడు లెక్కనే ఉంటాడు. కాబోయే మా రాహుల్ గాంధీ గారు కూడా బాగా కష్టపడుతున్నాడు. ఆయన కూడా రేపు ఫ్యూచర్ ప్రధానమంత్రి. నా నోరుతో వస్తుందంటే అవుతాడు. మా ప్రధానమంత్రి ఉన్నా, ఈయన ఉన్నలో ఉండి జరిగినప్పుడు కూడా ఆయనకే తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం మొత్తం చేసుకుంటూ వచ్చిందయ్యా. మా స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ
ఏందనుకుంటున్నారు? వాళ్ళ ఫాదర్ ఎన్ని హంగామాలు పెట్టినా దేశం కోసం, స్వతంత్రం కోసం, సేవ కోసం వచ్చిండు ఇలా. ఆయనది మోతీలాల్ నెహ్రూ కొడుకే ఆయన, మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ, మరి ఇందిరమ్మ కూడా ఎన్ని కష్టాలు ఉండేది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, మొత్తం మా సోనియమ్మనైతే ఈ తెలంగాణనే ఇచ్చే ఎన్నో కష్టాలకి వెళ్ళి, అది పుణ్యం. ఎవరే కానీ పుణ్యమే మనిషికి పనికొస్తుంది, ఏ శాశ్వతం కాదు. నేను ఇవాళ జరిగిపోతా, అయిపోయి రేపే తీసేస్తారు. ఏముంది? ఇవన్నీ వస్తాయా? రావు. చేసిన మంచితనమే వస్తుంది. అది మనందరికి తెలుసు. అందరు కూడా అదే విధంగా పోతున్నారు. ఇండ్లు కట్టేయబట్టి మళ్ళీ ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా ఎన్నో విధాల క్లియర్ చేసుకుంటూ పోతున్నారు. మరి ఎంప్లాయీస్ కూడా అన్ని విధాల అరేంజ్ చేసుకుంటూ వస్తున్నారు, ఎక్కడ ఇబ్బంది లేకుండా. అరే ఆయన ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. అట్లా తిరుగుతున్నాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇట్లున్నాడా ఎవరన్నా? సింపుల్, హలో, ఏం కాదు. అంతా స్వామివారు ఉన్నాడు, ఇంకా స్వామి ఉన్నాడు, ఆయనకు కూడా. ఎన్ని మాటలంటే ఏం లాంబాబు. ఫండ్స్ బ్యాంకులో లేకపోయి ఏం చేస్తారు? మీరంతా తెలియగలోళ్ళు, నేను మామూలు మనిషిని, నాకంటే ఎక్కువ మీరు ఉన్నోళ్ళు, మీకు అన్నీ తెలిసిన విషయాలే. ఆవేశం ఎందుకు సార్? ఆవేశం ఉండకుండా చెట్టును బతికించుకొని చెట్టు పళ్ళు తిందాం. చెట్టును బాగాలేదు, పండలేదు, అది ఇదంటే ఏం చేస్తుంది చెట్టు? ఇప్పుడు అక్కడ ఫండ్స్ లేకపోతే ఏం చేస్తాడు? మళ్ళా కూడా బట్టన్న, వీరు, ఇంకా వేరే మంత్రులు, మా సోదరులందరూ కలిసి కష్టపడి ఫండ్స్ చేసి ఆ విచకమవుతుంది. రైతు బంధు ఆయన గుండె నిందరలుంది రేవంత్ రెడ్డి గారికి, నేనేమో అంటలేను. ఆయన మనసు నిండి ఉంది రైతు బంధు తొందర చేయాలి. డబ్బులు లేవాడా, పరిస్థితులు చాలా వికసించినట్టు లేవు. ఇక దాన్ని పట్టుకొని మనం ఎందుకు మాట్లాడాలి? అది చేస్తాడు, విత్ ఇన్ ద పీరియడ్ లోపల ఆయన చేసేస్తాడు. చూడండి మీరు, రైతు బంధు కూడా మా తమ్ముళ్ళు, మా వ్యవసాయదారులు కూడా ఇవాళ నేనేదో టైంపాస్ మాటలు కాదు, ఉన్నాయి మాట్లాడుతున్నా. వాళ్ళు కూడా చక్కటి పంట పండించుకుంటారు. ముఖ్యమంత్రి పాదమయం కానీ వచ్చింది, నేను ఎవరిని విపత్తరించా, అక్కడ కూడా నేనేమైనా దండం పెడతా. ఈయన వచ్చిన సంది కూడా వ్యవసాయం అనేది చాలా చక్కగా పండకం అవుతుంది. విచిత్రం, నేను చూసినాకనే మాట్లాడుతున్నా. ఏం వ్యవసాయమా, చక్కటి పంట. అది సన్న బియ్యం, ఎంత ఆనందంగా ఉన్నారు. సన్న బియ్యంలా మామూలు ఇంత కారపొడి కలుపుకున్నా, ఇంత తొక్కు అన్నం కలుపుకున్నా ఆకలికి తినబుద్ధి అవుతుంది, తింటారు. అటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అందరికి కూడా సన్న బియ్యం తిని ప్రశాంతంగా అవి ఇవి కొద్దిగా వస్తున్నాయి, తీసుకుంటున్నారు, తింటున్నారు. అప్పుడు పీరియడ్ కాదండి. ఏదే కానీ వక్ర భాష మాట్లాడొద్దు, ఓపికతో మాట్లాడాలి. ఇంటికి ఇచ్చిన బ్యాలెన్స్ ఎంత ఉందో ఆ బ్యాలెన్స్ ఎట్లా ఖర్చు అవుతుందో, మా అమ్మ స్త్రీలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఆయనకు వచ్చింది ఫండ్స్ చేస్తున్నాడు ఆయన. మళ్ళీ కూడా అందరు మంత్రులు ఐక్యమత్యమై ఎవరు కూడా ఈగోయిజం లేకుండా సిన్సియారిటీగా దినమంతా కష్టపడుకుంటా సాధించుకుంటా ప్రతి మెంబర్కి అందేటట్టు చూస్తున్నారు. ఎక్కడే కానీ ఎన్నని తప్పులు చేస్తే ఎన్నని ఇది చేస్తుంటారు చెప్పండి. ఇంకా అప్పటికి కూడా మా కొంతమంది అధికారులు మంచోళ్ళు, చాలామంది మంచోళ్ళే, కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ లోపల జోనల్ కమిషనరు డివిజన్ వైజ్లో తిరిగి చూడాలి ఎక్కడ క్యాడ్బరీస్ పోతలేదు, ఎక్కడ ఏం మిస్యూజ్ అవుతుంది, అది చూస్తే బాగా. ముఖ్యమంత్రి ఎక్కడని చూస్తాడు, మంత్రులు ఎక్కడని పోతారు, ఎమ్మెల్యేలు ఎక్కడని తిరుగుతారు. అందరు రాజకీయ నాయకులు మా దగ్గర కష్టపడటోలే, ఎవరు ఏదో విలాసరావులు కాదు ఈ జమానల. నేను అప్పుడు చూసిన దానికి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళకే ఎమ్మెల్యే గారు బయటకు వస్తుండే. ఇప్పుడు రోజు బయట రావడం అంటారు ఎమ్మెల్యేని. ఫ్యాక్ట్ ఇది. అడుగుతుంటారు, చేయమంటుంటారు, చేస్తుంటారు కూడా. వాళ్ళు కూడా తప్పేముంది? ప్రజల కోసం ఎలక్ట్ అయినప్పుడు ప్రజలకు సేవ చేయాలి. మా మినిస్టర్లు కూడా అంతే ఉన్నారు. ప్రజలకు ఇబ్బందులు వస్తుంటే ఇమ్మీడియట్గా చేసుకోమవుతుంది. వారందరికీ ముఖ్యమంత్రి ప్రతిసారి అడుగడుగున ఇంపార్టెంట్ ఉంటే కూర్చోవడం, మాట్లాడడం, డిసిషన్ తీసుకోవడం. ఏదో టైంపాస్ మాటలు కాదు. ఏది జరగాలి, ఏది జరగబోయేది ఉంది, ముందుకు ఏమి ఇంప్రూవ్మెంటు జరుగుతుంది అని ఆలోచనలతో పని అవుతుంది. ఇక నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దండం పెడతా, వాళ్ళని ఏమనలేను. వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, ఎవరో విపరీతంగా మాట్లాడబోతారు ఆయన విషయంలో. కానీ మరి వాళ్ళు లేకపోతే ఎట్లా? ఓరుకోరు కొట్టుకోవాలి. వాళ్ళు ఉండి మాట్లాడితే అనవసరంగా అతి ఉత్సాహం మాట్లాడడం తప్పది. లా కాడ అందరం సమానమే, ఆ ప్రకారంగా పోతున్నారు.
మరి వీళ్ళు కూడా డిపార్ట్మెంట్లో కూడా చాలా మంచి పని చేస్తున్నారు. కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు, ఏందో ఏమో నాకు అర్థం కాదు. మున్సిపల్ కార్పొరేషన్లో మా కమిషనర్ కూడా చాలా యంగ్ డైనమిక్, ఆయన కూడా బాగా చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 3 చేయడం జరిగింది. ఆ 3 చేసిన వాళ్ళు కూడా మంచిగా జోనల్ వైజ్గా సర్కిల్ వైజ్లో తిరగాలి, డివిజన్ల వైజ్గా. మేము ఎందుకంటున్నామంటే దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. మా తెలివిగల్లోళ్ళు, మా ఓటర్ బ్యాంకులంతా చాలా ఉత్సాహము, తెలివిగల్లోళ్ళు. మాకు రేపు చేసే పనులేంది, రేపు వచ్చే సౌకర్యం ఏంది అది గమనిస్తున్నారు. అది మనం దానికోసమన్నా ప్రతి ఏరియా వైజ్గా అందరూ పోయి తిరిగి చూడాలి. మేమన్నాను కాదు, ఇది వాస్తవం చెప్తున్నా నేను ఇక్కడ కూడా. తర్వాత ఇంకే ఇది కాకుండా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా అప్పట్లేక మిస్యూజ్ అయితే లేవు, బట్టన వల్ల కొద్దిగా మీటర్లు కూడా తప్పు లేకుండా చూస్తున్నారు. అది కూడా బాగానే అనిపిస్తుంటుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. డబ్బు లేదు, డబ్బు లేకుండా ఎంత చేస్తాడు ఆయన? అప్పటికి కూడా ఇన్ని ఇండ్లు ఇది ఆయన అట్లా ఉండి మేలుకుండి పని చేస్తున్నందుకే ఇవన్నీ ఆయన మార్గాలు దొరుకుతున్నాయి. లేకపోతే ఆయన సీఎం అయ్యి మార్గాలు దొరుకుతాయా? ఇవన్నీ అందరి లేక కూర్చుంటట్టు తిరుగుతున్నాడు ఆయన, ఎట్టు పడితే అట్ట తిరుగుతున్నాడు. ఎక్కడంటే అక్కడ పోతాడు, కనుక్కుంటాడు. మాకు ఇచ్చేటోళ్ళు ఉంటే పోతారు, ప్రధానమంత్రి దగ్గరికి పోతాడు, సీతక్క దగ్గరికి పోతాడు, ఇంకా వేరే మంత్రుల దగ్గరికి పోతాడు, తెప్పిస్తుంటాడు, తెస్తుంటాడు. ఎవరికోసరం? మాకోసరం. అది ఇండివిజువల్ అనేది ఏం లేదు. ముఖ్యమంత్రి ఇండివిజువల్ లేదు, మంత్రులు ఇండివిజువల్ లేదు, ఏ రాజకీయ నాయకుడు ఇండివిజువల్ లేదు. ప్రజల కోసరం, మేమంతా ప్రజలం, మా అందరి కోసమే తనలాడకం అవుతుంది. అవి లేకపోతే ఎట్టకేలవుతుంది? ఇప్పుడు ప్రధానమంత్రిది ముఖ్యమంత్రి అడగకపోతే అవుతుండేనా ఇవన్నీ? ఇది కొన్ని కోట్లు అయిపోతుంది. మరి ఎవరెవరు నెత్తి మీద బరువు వేసుకోవాలి. మరి లేకపోతే ఎట్లా సాఫ్ అవుతుంది, కొన్ని ఇవెట్లా సాఫ్ అవుతుంది. ఇక మనం వండితిమి తింటిమి పంటిమి అంటే అదేనా ఇక లైఫ్? కొద్దిగా డెవలప్మెంట్స్ కూడా కావాలి ఇవ్వాలి. అందుకోసమే మన భారతదేశం లోపల, మన తెలంగాణ లోపల ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. ఇక్కడ వాతావరణము, ఇక్కడ ఉన్న ప్రజల ప్రేమ, ఒక్కొక్క అన్నదమ్ముళ్ళది తమ్ముళ్ళది అందరి ఆనందమైన మనుషులు. వాళ్ళు ఏమున్నా ఏం లేకున్నా ప్రశాంతంగా ఉంటారు. తోటోనికి మన బాధలు వస్తే సహాయం చేసేందుకు కూడా ముందుకు వస్తారు. అది తెలంగాణ లోపల ఆ ఆత్మీయత ఉందో అంటారు. నేనండి కాదు, జనరల్గా అంటుంటారు. నిజంగా చెప్పాలంటే వచ్చేటోళ్ళు కూడా అట్లా ప్రశాంతంగా ఉంటారు. హిరి అని లేదు. ఈ ఎవరో కొంతమంది మాట్లాడతారు, అది సహజమే. అసెంబ్లీలో ఎప్పటికీ అనుకోకుండా ఉండరు, అసెంబ్లీలో కూడా అనుకుంటుంటారు. అది వింటున్నాం, ఎప్పటి సందో ఉంటుంది. ఇది కామన్, దాన్ని మనం అనుకోవద్దు. అదన్నీ స్వామివారి ఆశీస్సులు అనుకోవాలి. రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా అన్నా, ఎవరు వక్ర భాష పట్టినా ఆయనకు ఆశీర్వాదమే. ఆయన తప్పు చేస్తేనే పాపం తెలుస్తుంది, తప్పు చేసేది లేదా, మంచిగా చేస్తుండే అందరికీ. ఎందుకు అనుకోవాలి మనం? మంత్రులైనా ఎవరైనా ఎమ్మెల్యేలైనా బాగానే కష్టపడుతుండండి. ఆ మాటకి ఎందుకు అనాలి నేను? చిన్న చిన్న ఇష్యూలను పట్టుకొని తెగదెంపులు చేయడం, ముక్కుండా ఉండడం మహా తప్పు. ఒక్కటి ఎప్పుడో మిస్యూజ్ అయింది ఎలక్షన్స్లో, ఆ పార్టీ అక్కడ పోయిండేమో, పోయిన దాన్ని పట్టుకొని ఇంకా ఏందండి? ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు అడుగుతలేరా? మాకు చేయాలి సార్, మీరు మా పార్టీ మాట్లాడినట్టు మీరు అక్కడిక్కడ పోతే మా పనులు ఎట్లా అని? అట్లా కావద్దు. డిసిషన్ తీసుకోవాలి, అయిపోయా, డిసిషన్ ఇచ్చేయాలి. అంతా పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి దండం పెడతాను అన్నాను కాదు, నాకు అనాలనిపించింది అన్న. చిన్న విషయము చెప్పండి. లిక్కర్ విషయంలో కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కవితను కేసీఆర్ని తిట్టింది లిక్కర్ విషయంలో, లిక్కర్ కేసు విషయంలో. కానీ కోర్టు ఇప్పుడు అది క్లీన్ చిట్ ఇచ్చింది, నేను కడిగిన ముత్యాన్ని అని చెప్పేసి కవిత చెప్తుంది. ఏమంటారు? నేను రానన్నా అల్లకు, ఆ సోదరి ఏం చేయమంటావు పాపం, నేను రాను. న్యాయమూర్తులు దేవుళ్ళే కానీ న్యాయం ఇచ్చింది, తప్పేముంది? ఎందుకు అనుకోవాలి వక్ర భాష? నేను రాను సార్. ఆమె ఏమన్నది, ఆమె ఏదో అయ్యిండొచ్చు. న్యాయమూర్తులు దేవుని తర్వాత న్యాయమూర్తులే దేవుళ్ళు, న్యాచురల్లీ న్యాయం చెప్పిర్రు, తప్పేం లేదు. దాన్ని మనం సంతోషపడదాం, ఆ మనసు ఎందుకు బాధ పెడదాం? ప్రతిసారి మోడీని కలిసి మనకు కావాల్సిన నిధుల గురించి రేవంత్ రెడ్డి చాలా పోరాడుతున్నారు. ఏమైనా వచ్చే ఉన్నా కానీ మనకున్న, ఎందుకంటే జిఎస్టీ విధంగా కావచ్చు, ప్రతిలో మన రూపాయి వాళ్ళకి చెల్లిస్తే మనకు ఒక పావుల 20 పైసలు వస్తుంది. కానీ ప్రతిసారి మోడీని కలిసినప్పుడల్లా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, బీజేపీ రేవంత్ రెడ్డి ఒకటే, ఆయన చోటాబాయ్ బడాబాయ్ అని చెప్పి వక్రీకరిస్తారు. ఎట్లా చూస్తారు ఇది? అంటే నిధుల కోసం ఢిల్లీ పోవద్దా? చూడు బ్రదర్, లోకం ఇది. ఈ లోకంలో అంటుంటారు, మనం వింటుండాలి. మంచే జరుగుతుంది మన, కానీ చెడుపు జరగదు. ఆయన ఇంత కష్టపడి పోతున్నాడు ఎవరికోసరం? మనందరి కోసరం పోతున్నాడు ఆయన. అక్కడ అడగపోతే వస్తాయా? ఇచ్చటాయన లేకపోతే, ఇచ్చటాయన ఉండపట్టుకే మనం తెచ్చుకుంటున్నాం. మనం ఇచ్చటాయన ఇవ్వకపోతే మనం ఏటికెళ్ళి తెచ్చుకుంటాం?
అట్లా ఎందుకు అనాలి? ఎలక్షన్స్ అప్పుడు పార్టీ వైజ్ మాట్లాడు. ఇప్పుడు నువ్వు వచ్చేటివి తెచ్చుకుంటున్నాము, దానివల్ల ఉపయోగపడుతున్నది. ఇప్పుడు అని మెట్రో ఇవన్నీ రాలేదా? మరి ఈయన రేవంత్ రెడ్డి వీళ్ళందరూ పోతలేరా? పోయి తీసుకొస్తలేరా? అందరు మంచి సెంట్రల్ మినిస్టర్లు కూడా బాగున్నారు. కిషన్ రెడ్డి కూడా బాగానే చేస్తాడు. ఎందుకనాలి నేను? వీళ్ళందరూ మన తెలుగు సోదరులము. ఇవాళ ఎప్పటికీ ఒక దగ్గరనే ఉండేటోళ్ళమే. పవర్లు ఉంటాయి, పోతాయి. రేపు కిషన్ రెడ్డి పక్కకే ఉంటాడు, రేపు వేరే సార్లు కూడా పక్కకే ఉంటారు. తెలంగాణలో వెంకయ్యనాయుడు లేడా, ఇప్పుడు రమణస్వామి లేడా, చీఫ్ జస్టిస్ అప్పుడు ఉండే. ఇది కామన్. తాను ఉన్నంత మటుకు నలుగురికి సహాయం చెయ్యి, అది జ్ఞాపకార్థము. నేను అనేది కదా ఒకటే. తప్పు చేస్తలేడు ఆయన, మంచి పని చేస్తున్నాడు. అట్లా తిరిగా పట్టుకి వస్తున్నాయి, లేకపోతే ఎట్లకెళ్ళి వస్తుండే. ఆడ పరిస్థితి ఏమో డబ్బులు లేవు. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నా. బ్యాంకులనేమో డబ్బులు లేవు, కష్టాలేమో బోర్డున్నాయి. ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వకపోతే ఊరుకుంటారా? పెన్షన్ మా అమ్మలకు నానమ్మలకి ఇవ్వకపోతే ఊరుకుంటారా? అయినా కూడా అడ్జస్ట్ చేసుకుంటూ పోతున్నాడు ఆయన ఇదన్నా. ఆయన నల్లమల్ల అడవి రక్తమే ఆయన, మామూలు మనిషి కాదు ఆయన. ఎంత సింపుల్గా ఎన్ని విధాల వక్ర భాష మాట్లాడినా నవ్వినట్టే ఉంటాడు, దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతాడు. అది ఉంది ఆయన దగ్గర. నేనేదో నాకేముంది, ఆయన ఏమన్నా మంత్రి అడిగినా ఇస్తుండొచ్చు, ఇవ్వాలి. తప్పు మా సొంటలకే పోతే ఎవరికి ఇస్తారు? జయపాల్ రెడ్డి సాబ్ ఉన్నప్పుడు సందే నన్ను చాలా లైక్ చేసేది, మేము అట్టుకుంటుంటేవి. ఇప్పటికి కూడా ఆయన విషయంలో మేము మంచిగా ఫేవర్గా అన్నీ చూస్తున్నాడు, చేస్తున్నాడు. ఎన్ని చేస్తలేడు? ఎక్కడ పడుకుంటున్నాడో రాత్రిపూట ఆయన పోతూనే ఉన్నాడు, దినమంతా పోతుంటాడు, అక్కడ పోతుంటాడు, ఢిల్లీ పోతుంటాడు. ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అది సహజం. అట్లుండ పట్టుకుంటే డెవలప్ అవుతుంది. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయాలి. ఖమ్మం భూదాన్ విషయంలో కూడా చాలా ఎకరాలకు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి 80-90 ఎకరాల్లో ఉన్నటువంటి 1000 మంది కుటుంబాలను నిరాశ్రయం చేస్తూ కూడా అక్కడ ఉన్న వాళ్ళ ఇళ్లను కూలగొట్టడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఖమ్మానికి చెందినటువంటి మంత్రుల పాత్ర ఉంది. వాళ్ళ వెనుక కూడా రేవంత్ రెడ్డి పాత్ర ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. నిజంగా అది నిజమేనా? నేను ఇవన్నిట్లలో రాను. రేవంత్ రెడ్డి కూడా అల్లా ఉండడు. ఆయన మంత్రులు అట్లా ఉండొద్దు. తప్పు చేస్తే తప్పే అవుతుంది. అట్లా కాదని నేను అనుకుంటున్నాను. అటువంటి ల్యాండ్ గ్రాబరింగు ఇవి అట్లాంటి పరిస్థితులు లేడాయన. రేవంత్ రెడ్డి లేడల్లా. ఎందుకంటే ముఖ్యమంత్రి అటువంటి పరిస్థితులు ఉండడు, మంత్రులు అట్లా లేరు. అది ఎందుకయిందనే తర్వాత బయటపడుతుంది కదా. ఇప్పుడు నేను అనగానే అయిపోతుందా? నాకేం చుట్టరికం కాదు, నాకేం అది కాదు. కానీ ఇప్పుడు సహజం ఇట్లా మాట్లాడడం ఫర్ టైం బీయింగ్, కానీ దాని పరిణామం తర్వాత వస్తుంది బయటికి. ఆయన ఊరుకోడు ముఖ్యమంత్రి కూడా. ఇవన్నీ వింటుంటాడా? చాలామంది అంటారు, అరే అన్నదమ్ములు పని చేసుకోవద్దా? రేవంత్ రెడ్డి బ్రదర్సు ఆయన అంటారు, వీళ్ళు అంటారు. మరి ఎట్లా బతకాలి భయ్? రేవంత్ రెడ్డి సీఎం ఉండొచ్చు, సేవ చేస్తున్నాడు, మరి వాళ్ళు బతకొద్దా? వాళ్ళని కూడా విపరీతం మాట్లాడతారు. మొన్న ఒకసారి ఎందుకు మాట్లాడాలి? కుటుంబంలో అందరు ఒక తీరు ఉంటారా? ఒక ఏలుకు ఒక చేయికి 5 ఏళ్ళు ఒక తీరు ఉన్నాయా? మరి అదే మాదిరిగా ఎవరింటికి వాళ్ళ డివిజన్ ఉన్నప్పుడు వాళ్ళ సంపాదన వాళ్ళకి. ప్రతిదానికి ఎందుకు బ్యాడ్గా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అది మూసీ ప్రక్షాళన విషయంలో కూడా చాలా బాగా చేస్తున్నారు. మరి మూసీ ప్రక్షాళన విషయంలో కూడా రియల్ ఎస్టేట్ దందా తెరలేపుతున్నాడు. గాంధీ సరోవర్ అనే పేరు మీద ఒక గాంధీ స్టాచ్యూని పెట్టి చుట్టుపక్కల ఉన్న మూసీ పరివాహక ప్రాంతాన్ని అమ్ముకోవాలి, రియల్ ఎస్టేట్ చేయాలని చెప్పేసి రేవంత్ ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి అటు బీజేపీ బీఆర్ఎస్ విమర్శిస్తుంది. గాంధీ మనవడు కూడా ఆ స్టాచ్యూ పెట్టొద్దని ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎట్లా చూస్తారు? చూడు బ్రదర్, ఇది లోకం అంటుంటారు, మనం వింటుండాలి. లోకం అంటుంటే వింటుండాలి. అవన్నీ పట్టుకొని మనం మాట్లాడొద్దు. వాళ్ళంటారు వీళ్ళంటారు. పాపం పార్టీల బాధలు ఉండి మాట్లాడతారు. అట్లా అంటే ఎట్లా? ఇప్పుడు ఈ పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ లేదు, పాపం మంచోళ్ళే వాళ్ళు కూడా. కమ్యూనిస్ట్ పార్టీ లేదు, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం మజ్లిస్ పార్టీ, వాళ్ళు కూడా మంచోళ్ళే. మరి అంటుంటే వింటుండాలి, పోతుండాలి. ఇలా చరిత్రలో ఫస్ట్ ఉండి వస్తుంది, ఇలా కొత్తగానా? ఇది ఒక అప్పటి సంది వస్తుంది చరిత్ర. అంటూనే ఉంటారు. ఇది సహజం. అవన్నీ ఆయనకు ఆశీర్వాదం ఉంటారు. ఎందుకంటే గాంధీ మన్మడు అంటే గాంధీ లక్షణాలు లేకుండా ఈయన మన్మడు అనగానే అయిపోతుందా? అవన్నీ వద్దు. మనకు కావాల్సింది మంచితనం. ఆయన మంచితనం, మన గాంధీ మార్గము అన్నాడు అంటాము. అదే మనకు అవసరం. ఎందుకు మనకు అన్ని చరిత్ర? ఇప్పుడు ఏదో శాస్త్రం నాకైతే ఆడరాదు, గుర్రం ఆడరాదు, గుర్రం అమ్మ అని అన్నట్టు అట్లా కాదు. ఇది చాలా డెలికేట్.
ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి డ్రింక్ కూడా చేయడు, ముఖ్యమంత్రి సిన్సియరు, ఎందుకు మాట్లాడాలి? కానీ అభివృద్ధి జరుగుతుంది కదా, ఎన్ని చేస్తలేరు? నాలా రావట్టే, ఇవి రావట్టే, అవి రావట్టే. అసలు మీరు లోతుగా ఆలోచన చేసి తెలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మావోయిస్టులు లొంగిపోయి కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి అది ఎందుకు లొంగినరు? మంచితనం, పెట్టి ప్రజల్లోకి వస్తూ ఉంటారు. మంచితనం. ఇట్లా అంటే కష్టం, అట్లా అంటే కష్టం. వాళ్ళను ఊకే అడవిలో తిరిగే బదులు వాళ్ళని రప్పిస్తే వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు తెలివితో ఇక్కడ బాగుపడతారన్న ఐడియాల ఆ డీజీ గారు వీళ్ళందరూ కోఆపరేట్ చేసినందుకు ఎట్ ఏ టైం 40 మంది వచ్చారు. వాళ్ళకు వచ్చిన వాళ్ళ జీవనాధారం కోసం 20 లక్షలు వాళ్ళ బతకాలని ఇచ్చారు. తప్ప అది వాళ్ళని ఇంకా అక్కడనే అడవిలో పెట్టి వన్యప్రాణి సంరక్షణ అన్నట్టు ఆ విధంగా చేయడం మంచిదా? రప్పించిండ్రు. ఎంతమంది రప్పియలే ఇంతకుముందు రాలేదా? అదే విధంగా వచ్చిండ్రు. ఇది మంచితనమే కదా, మంచితనమే కదా ఆయన చేసింది. మరి ఎందుకు ఇగో బాయ్ సాబ్, వీళ్ళకి ప్రజలు నిన్న టైం ఇచ్చిండ్రు, గెలిచి 5 ఏళ్ళు వీళ్ళు చేస్తుంటారు. నేను ఏమీ లేనోని, నా విపరీతమైన చెడు బుద్ధులు ఉంటాయి, నేను విమర్శించే బుద్ధి ఉంటుంది, ఆ విమర్శిస్తూనే ఉంటా, అది ఆయనకు ఆశీర్వాదం అయితేనే ఉంటుంది. ఇంకేం కావాలి అంతకంటే ఎక్కువ? సహజమైన అంటుంటాడు, చేస్తుంటాడు. విమర్శిస్తూనే ఉంటారు, ప్రతిదాన్ని విమర్శిస్తుంటారు. విమర్శించినంత మాత్రాన జరిగేదేముంది? ఏం లేదు. వాళ్ళు మంచిగా చేసినుంటే ఇలా వాళ్ళే ప్రభుత్వంలో ఉందరు కదా, మరి ఎందుకు లేరు? అది గమనించాలి. ఇక చాలు ఊకే విశ్వాసం అవిశ్వాసం మాటలు వద్దు. జరుగుతున్నాయి, చేస్తున్నాడు ఆయన, చేయని. ఇట్లా చేస్తే ఇంకా 3 ఏళ్ళ లోపల ఇండ్లు అయిపోతాయి, దగ్గర 1,00,000 ఇండ్లు కట్టిస్తారు. చూడండి మీరు, ఇంకా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా చాలామందికి వస్తుంది, ఇస్తున్నారు చాలామందికి. ఇంత నానమ్మలు వాళ్ళు తెచ్చిన డబ్బుతో ఇంత వాళ్ళు కూడా తింటున్నారు. అందరి ఇళ్ళల్లో నానమ్మలు లేకుండా ఉంటారా? అమ్మలే ఉంటారా? అమ్మలు కూడా జరిపోయిన లేరా? ఎవరో కుటుంబాన్ని చూసుకుంటున్నారు. అది పుణ్యమే కదా. ఇది ఎవరు చేసినట్టు? ఈ గవర్నమెంట్ పీరియడ్లో అయినట్టు. అది ఎందుకు అనుకోవద్దు? ప్రతి అడుగడుగున వికర భాష మాట్లాడే బదులు కొద్దిగా ఆలోచన చేసి పోవడం మంచిది. ఓపిక చాలా అవసరం. మనిషి ఎదుటోడు సేపట్ల ఏదో అనగానే మనం ఏదో అనేది కాదు, చాలా పేషెన్స్ కావాలి, నలుగురు సహాయం చేయాలి. అదే పుణ్యం. ఏమి రాదు, రాసిపెట్టుకో. నువ్వు ఉన్న రోజులు అది ఇది అంటుండొచ్చు, గంట సేపట్లో ఎక్కడ పోతామో తెలియదు. ఇది ఆలోచన చేస్తే ఏం లేదు. కాబట్టి నేనేమంటా అంటే విపరీతమైన మాటలు అనవసరము. ఇప్పుడు ఏవైతే జరుగుతుందో చాలా మంచి జరుగుతుంది. ల్యాండ్ ఆర్డర్ కూడా బాగానే ఉంది. వాళ్ళని కూడా అనొద్దు. వాళ్ళు దేవుని తర్వాత దేవుని లేక కాకుండా వాళ్ళు ఏదైతే సమర్థిస్తున్నారో ఇమీడియట్గా ఎక్కడైనా ఇబ్బందులు అయితే అక్కడ ఇమీడియట్గా వస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళే వస్తారు, వాళ్ళే సాల్వ్ చేస్తారు. దాన్ని మనం సమర్థించుకోవాలి, కానీ వక్రబుద్ధిగా మాట్లాడే పద్ధతి కాదు. నేను తప్పు చేసిందా నాకు పనిష్మెంట్ ఇస్తే నేను పోలీస్ డిపార్ట్మెంట్ బద్మాష్ అంటారా? వాళ్ళు ఉన్నారు ఎందుకు? న్యాయం కోసం ఉన్నారు. తప్పేముందల్లా? ఈ సమయం ఇచ్చిన మా పెద్దలకు, మరి మా తెలుగు సోదరులందరికీ మరొకసారి, ఎవరమైనా కూడా ప్రశాంతంగా ఏదో గుక్కడి నీళ్ళు తాగి బుక్కడి అన్నం తిని ప్రశాంతంగా ఉంటేందుకు ముఖ్యమంత్రి గారు కూడా చాలా కష్టపడుతున్నాడు. ఇక వ్యసనం మాటలు అనవసరం, మనకు అవసరం లేని ముచ్చట్లు. అందరు మనల్ని మంచిగా ఉండాలని అనరు, అందరు మంచిగా ఉన్నామని కూడా అనరు. అంటుంటే వింటుండాలి. అన్నీ దేవుని దయ వల్ల అవన్నీ మంచిగా జరుగుకుంటూ పోతాయి, ఆయనకైనా ఎవరికైనా. బస్ అదొకటే సమయం ఇచ్చిన పెద్దలకు.